మంచిర్యాల కలెక్టరేట్లో ఉద్యోగాల పేరుతో మోసం జరిగింది. ఓ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అమాయక మహిళలను మోసం చేసింది. దళారీ మాటలు నమ్మి 20 మందికి పైగా మహిళలు మోసపోయారు. కూలి పనులు చేసుకునే వారి నుంచి ఏజెన్సీ నిర్వాహకులు 10 లక్షలకు పైగా వసూలు చేశారు. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారిని విధుల్లోకి తీసుకున్నారు. మిగతా వారిని విధులకు రానివ్వకపోవడం, ఉద్యోగాలు లేవని అధికారులు చెప్పడంతో బాధిత మహిళలు నస్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు చెల్లించినా ఉద్యోగాలు ఇవ్వలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం నుండి జాబ్ చేస్తున్నాం సార్. అన్న చేస్తే అంతకుముందు రోడ్డు పని కానీ రోజు 5 గంటలకు చేసినాం. ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మాకు పాత ఆయన ఉమానాయుడు అని మాకు ఒక 4 నెలల నుండి 10,000 జీతం ఇచ్చి మమ్మల్ని పనికి మా 7 ఊర్లు పెట్టుకొని మాకు పని చేపిస్తాను. చేపించిన తర్వాత మళ్ళీ ఈ గుర్రం శ్రీనివాస్ అనే ఆయనకు కాంట్రాక్ట్ వచ్చిందని మాకే కాంట్రాక్ట్ వచ్చిందని అంటే మేము ఏం చేసినాం సార్, మరి మమ్మల్ని తీసుకోలేదు. ఫస్ట్ తీసుకొని అంటే ఏవో సార్ దగ్గరికి, కలెక్టర్ సార్ దగ్గరికి, ఏపీ సార్ దగ్గరికి, అందరి దగ్గరికి పోయినాక సార్ ఏమన్నాడంటే సరే వీళ్ళని కూడా పెట్టుకోండి అని అన్నారు. అన్న వాళ్ళ లోపలకి ఏం చేసిండు కదా, మళ్ళీ 15 మందిని తీసుకొచ్చిండు. వీళ్ళనే మాట్లాడి పని తీసుకొచ్చి వాళ్ళకు ఐడెంటి కార్డు అవన్నీ ఇచ్చిండు. ఇచ్చిన వాళ్ళే మరి సార్ మేమే ఫస్ట్ నుండి వేస్తాం. వీళ్ళు ఏంటంటే వాళ్ళు అన్నారు కదా డబ్బులు పెట్టాలమ్మా, డబ్బులు పెట్టండి, మాకు కూడా అక్షర అనేది ఒకటి మాకు వచ్చింది టెండరు, మాకు ఇంతమంది అవసరం ఉంటుంది, మీరు పాతోళ్ళు కాబట్టి మనిషికి 50 ఇవ్వండి, వాళ్ళు కొత్తోళ్ళు కాబట్టి 1,50,000 వాళ్ళ దగ్గర తీసుకున్నాం, మీకు ఐడెంటి కార్డు ఇస్తాము, మీకు అది అవసరం పని జాబ్ది అది ఇస్తాము, మీకు బ్యాంకు జీతాలు పిఎఫ్ కట్టిండు అందువల్ల మేము 7 కలిసి మనిషికి 50,000 చొప్పున వినోద్ అనేటైనకు 3,50,000 సీను వినోద్ ఆయనకు డబ్బులు ఇచ్చినాం. ఆయన శ్రీనివాస్ సారు ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయనతో మాట్లాడి ఆయన తోటి ఇప్పించారు. మంచిర్యాల కలెక్టరేట్లో ఉద్యోగాల పేరుతో మోసానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, శ్రీనివాస్, కలెక్టరేట్ కు సంబంధించి కొంచెం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు రిక్రూట్మెంట్ అప్పయ్యారు. దీంతో ఈ ఆఫీస్ సంబంధించిన సబార్డినేట్స్ కావచ్చు, స్వీపర్ పోస్టులకు సంబంధించి ఈ దళాలను ఏర్పాటు చేసుకుని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు డబ్బు వసూలు చేస్తున్న విషయం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కొద్దిమంది మహిళలు, మరికొంతమంది పురుషులు కూడా కొంతమంది కూడా కలెక్టరేట్ లో పనిచేస్తున్నారు. వారిని అకస్మాత్తుగా విధులను తొలగించడం, విధులకు రావద్దని చెప్పడంతో వారి స్థానంలో ఇతరులు కూడా పనులు చేస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా వాళ్ళు మోసపోయినట్టు భావించి ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధించిన దళారు ఏదైనా వారు దాదాపు 10 లక్షల పైన డబ్బులు తాము చెల్లించినట్టు మహిళలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాక్షాత్ కలెక్టరేట్ లోనే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి సంబంధించిన నిర్వాహకులు ఈ వసూలు ధరలు చేస్తున్నా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం, కొంతమంది అధికారులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు మద్దతుగా మాట్లాడడం కూడా అనేక అనుమానాలు తావిస్తుంది. అధికారుల అండతోటి వీరందరూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు జరిగిపోతున్నారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి చేతికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్, రైట్ మాంతయ్య.